హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం దేహమే దేవాలయము అనే కాన్సెప్ట్లో మనం నందీశ్వర అవతారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను తెలుసుకుంటూ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అక్షర దోషాలు ఏమైనా ఉంటే మన్నించండి. దేహము దేవాలయమని, అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమము. మనం 6వ భాగంలో ఉన్నాము. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివ త్వజేదజ్ఞాన నిర్మల్యం సోహం భావేన పూజయేత్. దేహమే దేవాలయములని, జీవుడే పరమాత్మయని తెలుసుకుందాము. విశ్వతేజసుడు శంకరుడే, దేహి శివుడే ప్రాణం. జీవుడు సదా మంగళ స్వరూపి అయి దేవుడై ఉన్నాడు. దేహము దేవాలయమని, అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమము. ఇప్పుడు మనం నందీశ్వర అవతారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందీశ్వర అవతారము విశిష్టత. మనం ఏ శివాలయానికి వెళ్ళినా పరమేశ్వరుని కంటే ముందుగానే మనం నందిని దర్శిస్తాము. పరమేశ్వరుడును నంది కొమ్ముల మధ్య నుండి దర్శిస్తూ ఆ నందీశ్వరుని యొక్క వృషణ భాగాలను నిమురుతూ ఉంటాము. అలా కొమ్ముల మధ్య నుండి దర్శించడం వల్ల ఏకాగ్రత కలిగి నిశ్చలమైన మనస్సుతో శివుడును దర్శించగలుగుతాము. అలా చేయడం వల్ల కైలాస ప్రాప్తి సిద్ధిస్తుందని శివపురాణం తెలియజేస్తోంది. ఆ విధంగా నందిని ఎందుకు దర్శించాలి, శివానుగ్రహం ఎలా కలిగింది అనే విషయాలు తెలుసుకోవాలంటే మనం ఈ కథ వినాల్సిందే. పూర్వం శిలాదుడనే మహర్షి ధర్మాత్ముడు తన పితరుల ఆదేశంతో అయోనిజుడు, సువ్రతుడు మృత్యువు లేని పుత్రుని కొరకు ఇంద్రుని గురించి గొప్ప తపస్సు చేశాడు. కొంతకాలానికి ఇంద్రుడు ప్రత్యక్షమై శిలాదుడు కోరిక తెలుసుకొని అటువంటి పుత్రుణ్ణి ప్రసాదించుటకు తాను అసమర్థుడనని, సర్వేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు, శివుని ఆరాధించవలసిందిగా సూచించాడు. అప్పుడు శిలాదుడు పరమేశ్వరుని అనుగ్రహం కొరకు ఘోరమైన తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై మహాసమాధిలోనున్న శిలాదుడను తట్టిలేపి మేల్కొల్పగానే శిలాదుడు శివుని దర్శించి సాష్టాంగ ప్రణామము చేసి స్తుతించాడు. అప్పుడు శివుడు, తపస్వి శిలానంద, నీ తపస్సుకు సంతోషించాను, ఏ వరం కావాలో కోరుకో అనగానే శిలాదుడు, ప్రభు పరమేశ్వర, మీ వంటి అయోనిజుడు మృత్యువు లేని పుత్రుణ్ణి పొందాలని ప్రసాదించమని కోరుతున్నాను అన్నాడు. శిలాదుడు కోరిక విన్న పరమేశ్వరుడు సంతోషించి, శిలానంద, పూర్వం బ్రహ్మ మహర్షులు గొప్ప గొప్ప దేవతలు తపస్సు ద్వారా నేను అవతారాన్ని ధరించాలని ఆరాధించారు. కనుక మునీంద్ర, నేను ఈ సకల జగత్తుకు జనకుడను. అట్టి నాకు నీవు తండ్రివగుదువు. నేను నీకు అయోనిజుడు నగు పుత్రుడనగుదును. అప్పుడు నన్ను నందీశ్వరుడు అని పిలువపడతాను అని శివుడు వరమిచ్చి అదృశ్యమయ్యాడు. తర్వాత మహర్షి శిలాదుడు తన ఆశ్రమానికి వెళ్ళి అక్కడున్న మహర్షులు పితరులకు తెలియచేసి యజ్ఞవేత్తలతో సంప్రదించి యజ్ఞము చేయుటకు సిద్ధపరచగా శంభుని ఆజ్ఞతో యజ్ఞం ప్రారంభం అవ్వకుండానే శిలాదుడు శరీరం నుండి నందీశ్వరుడు ఉత్పన్నమయ్యాడు. అక్కడున్న మునులందరూ శిలాదుడును ప్రశంసించారు. శిలాద మహర్షి ప్రళయకాలీన సూర్యుని వంటివారు, అగ్ని సమాన ప్రతిభాశాలి, త్రినేత్రుని ప్రకాశవంతమైన జటామకుటధారి, త్రిశూలాది ఆయుధాలు ధరించి ఉన్న ఆ బాలుని చూసి సంతోషించి, బాలకా నంది,
నువ్వు సాక్షాత్తు పరమేశ్వరుని అంశతో జన్మించిన వాడవు, అయోనిజుడవు. నీవు నంది అనే పేరుతో ప్రకటితమవుతావు అంటూ ఆశీర్వదించాడు. యజ్ఞక్షేత్రము నుండి ఆశ్రమానికి తీసుకురాగా నంది మానవ రూపాన్ని ధరించాడు. నందికి 5వ సంవత్సరం వచ్చేసరికి సకల శాస్త్రాలను, వేదాలను అధ్యయనం చేయించాడు శిలాదుడు. 7వ సంవత్సరం వచ్చేసరికి శివుని ఆజ్ఞ మేరకు మిత్రుడు, వరుణుడు అనే ఇద్దరు పేరున్న ఋషులు శిలాదముని ఆశ్రమానికి వచ్చి ఆ నందిని చూసి, మహాత్మా శిలాద, నీ కుమారుడు నంది సకల శాస్త్ర పారంగతుడు, విద్వాంసుడు అయినప్పటికీ ఇతని ఆయువు చాలా స్వల్పం. ఇతనికి ఇక 1 సంవత్సరం ఆయుర్దాయం మాత్రమే ఉంది అని పలుకగా, పుత్రవాత్సల్యుడకు శిలాదుడు నందిని గుండెలకు హత్తుకొని విచారిస్తుంటే నంది తండ్రితో, నాయనా, దేవతలు, దానవులు, యముడు, కాలుడు, మృత్యుదేవత నన్ను సంహరింపదలిచినప్పటికీ ఈ బాల్యావస్థలో నాకు మృత్యువు కలగదు. అయినా నేను శివాంశ సంభూతుడను. నేను మహాదేవుడు శంకరుడిని ఆరాధిస్తాను. దీర్ఘాయువును పొందుతాను. చింతించకండి అని తండ్రిని ఓదార్చి తపస్సుకు వెళ్ళి ఏకాగ్రతతో రుద్రమంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. కొద్ది సంవత్సరాలు గడిచేసరికి దయాసాగరుడు పరమేశ్వరుడు సంతోషించి ఉమాసహితుడై ప్రత్యక్షమై, నంది, నీ తపస్సుకు మెచ్చాను. నీ వద్దకు ఆ 2 ఋషులను నేనే పంపాను. నీవు అమరుడవు, అజరుడవు. నువ్వు నాకు, పార్వతీకి ఇష్టమైన వాడవు. నీ మీద మాకున్న కృప వల్ల జరాజన్మ మృత్యువులు ప్రభావం ఏమీ ఉండదు. అప్పుడు ఉమాదేవి మాట్లాడుతూ, నాథ, మీరు నందీశ్వరుడకు గణాధ్యక్ష పదవిని ప్రసాదించండి. ఇతడు మనకు పుత్రుడే సుమా అనగానే నంది, శంకర, మీ కృప వల్ల ఎప్పుడూ నాపై ఉండేలా నేను నిరంతరం మిమ్ములను దర్శించేటట్లు అనుగ్రహించండి అన్నాడు. శివుడు, వత్స, నంద, భక్తులు నిన్ను దర్శించకుండా నా దర్శనం పొందినా ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకు నన్ను వీక్షించాలంటే నువ్వు వృషభ రూపంలో నా ముందు ఉండి నన్ను స్మరిస్తున్నప్పుడు నీ కొమ్ముల ద్వారా మాత్రమే నన్ను వీక్షించిన వారికి కైలాస ప్రాప్తి సిద్ధిస్తుంది అని వరమిచ్చి ఉమాసహతుడైన శంకరుడు నందిని కైలాసం తీసుకువెళ్ళి గణములతో, ఇక నుండి ఈ నంది మీకు అందరికీ అధ్యక్షుడు. మీరందరూ అతనిని ఆదరించి గౌరవించండి. అదే మా ఉభయులకు ఆనందం అని చెప్పాడు. అప్పటి నుండి ప్రతి శివాలయంలో నందీశ్వరుడు కొలువై ఉన్నాడు. నందీశ్వరుడు చరిత్ర చదివిన వారికి, విన్నవారికి శివానుగ్రహం కలుగుతుంది అని శివపురాణం తెలియజేస్తుంది. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం శ్రీ శంభురూపాయ నమః శివాయ నమః. ఓం నమః శంకరాయ విశ్వతేజసే నమః. మానవ సేవే మాధవ సేవ. సర్వేషాం శాంతిర్భవతు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.